ఇతనికి కట్టేసినట్టు ఉంది కానీ వదిలిపెడితే ఈయనకు కూడా ఉంది ఆ నరం. ఏ నరం? బయట తిని త్రాగి ఎంజాయ్ చేయాలని ఇతనికి కూడా ఉంది. ఏమంటున్నాడు లోపలికి రమ్మంటే? ఇన్ని రోజుల నుండి నీ దగ్గర నేను ఉంటేనే ఏ రోజైనా నీ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయపో అని ఒక్కరోజన్నా ఇచ్చావా? వాడైతే బయట తిరిగి ఎంజాయ్ చేసి దుర్వ్యాపారం చేసి వేషలతో తిరిగి ఇంటికి వచ్చే ఇందు ఏర్పాటు చేస్తావా? బయట ఉన్నాడు లోపలికి వచ్చా ఉన్నాడు, లోపల ఉన్నవాడు బయటికి పోతా ఉన్నాడు. బయట ఏడ్పు, బయట దుఃఖం, బయట చీకటి, బయట అంధకారం, బయట ఏడుపు, బయట కేకలు, బయట అల్లరి, బయట భయంకరమైనటువంటి ఆరని అగ్ని గుండం. తండ్రి పిలుస్తూ ఉన్నాడు, వెలుపలికి వెళ్ళి రానాయనా లోపలికి. దేవుని యొక్క బిడ్డలారా, లోపల ఉంటే నీవు నేను ఎంతగానైనా దేవుని సన్నిధిలో దీవించబడుతూనే ఉంటాము. హల్లెలూయా. బయట ఉన్నప్పుడు లోపలికి రావాలి. కానీ విచారం ఏమిటంటే, బయట ఉన్న విశ్వాసులు అనగా అన్యులు, నామకార్థ క్రైస్తవులు, పాపులు, వ్యభిచారులు, దొంగలు, వేశ్యలు, నరహత్య చేసేవారు, మాంత్రికులు, భయంకరమైనటువంటి లోకములో పాపములో తిరుగుచున్నటువంటి వారు లోపలికి వస్తూ ఉంటే రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్తిసం పొంది, దేవుడు ఎరిగి, బైబిల్ ఎరిగి, ప్రార్థన ఎరిగి, మందిరం ఎరిగి, పాస్టర్ గారు ఎరిగి అన్ని తెలిసిన వారు ఏమైపోతున్నారంటే ఇప్పుడు అలిగి సనిగి కొనిగి మందిరము, ప్రార్థన, ఆరాధన మీద, దేవుని మీద అలిగి బయటికి వెళ్ళే వాళ్ళు దరిద్రులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు విలమంట ఏంటంటే చిన్నని బాగా చూసుకోకూడదు. వీని చూసుకోకపోయినా పర్వాలేదు, ఈ పెద్దోని చూసుకోకపోయినా పర్వాలేదు, కానీ చిన్నోని చూసుకుంటే వీనికి మంట. ఇదే ఎక్కడ చూసినా సంఘాలలో ఇవే ఉన్నాయి. బయట ఇళ్ళల్లో కూడా ఇద్దరు కొడుకులు ఉంటారు, అయిపోయా ఇద్దరికి పెన్ననే. ఇద్దరు కూతుర్లు ఉంటారు, ఇద్దరికి పెన్ననే. సంఘంలో అంతే. ఒక విశ్వాసతో బాగా మాట్లాడితే అయిపోయా, ఒక అక్కతో బాగా మాట్లాడితే అయిపోయా. వాళ్ళే నీకులే, మేమే ఆడన్నా, మేము కనపడతామా? ఏం సైట్ ఏమైనా కనపడకుండా ఉన్నా నీకు? ఏం సైటు? పిల్లోడు సంఖలో ఉంటాడు, కాలు వచ్చినోడు ఏడంటాడండి?